బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తన కార్యకర్త వరద భాస్కర్ ను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించొద్దని అడ్డుకున్న వన్ టౌన్ సీఐ అప్పయ్య ఆరోపించారు. ఇక వన్ టౌన్ సీఐ అప్పయ్యకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సమయంలో ఆంధ్ర బుద్ధులు చూపించొద్దంటూ తన మంత్రి శ్రీనివాస్ గౌడ్ దూషించారని సీఐ అప్పయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు చేశాడంటూ శ్రీనివాస్ గౌడ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక విచారణ చేపట్టి యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అప్డేట్స్ ఏంటి? వెన్నెల, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద పాలమూరు పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని వన్ టౌన్ పోలీసులు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే తన కార్యకర్త వరద భాస్కర్ ను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు శ్రీనివాస్ గౌడ్ కూర్చున్నాడు. అయితే ఈ వరద భాస్కర్ అనే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వాట్సాప్ లో పలు పోస్టులు పెట్టిన నేపథ్యంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపై శ్రీనివాస్ గౌడ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు కూర్చున్నారు. అయితే వరద భాస్కర్ ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారంటూ, ఏదైతే అనవసరమైన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ తన కార్యకర్తను వెంబడే బేషరతుగా విడిచివేయాలంటూ కూడా అతను పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చున్న నేపథ్యంలో పోలీసులకు తమ విధులకు ఆటంకం కలిగించొద్దంటూ పలుసార్లు విన్నవించినా కానీ శ్రీనివాస్ గౌడ్ ఏదైతే నిరాధారణ ఆరోపణలు చేస్తూ పోలీసులపై ఆరోపణ చేశారన్న ఏదైతే సెక్షన్ల కింద టౌన్ సిఐ అప్పయ్య అతనిపై మాజీ మంత్రిపై కేసు నమోదు చేసినారు. అయితే 2013-24 సెక్షన్ కింద 132, 189, 190, 192, 195, 196, 392, కేసులను నమోదు చేశారు. దీనిపై శ్రీనివాస్ గౌడ్ కూడా ఏదైతే స్పందించారు, దీనికి సంబంధించి తాను న్యాయస్థానంలో ఎదుర్కొంటానంటూ కూడా చెప్పారు. అయితే పోలీసులు పలుమార్లు శ్రీనివాస్ గౌడ్ ధర్నా కూర్చున్న సమయంలో విన్నవించిన తమ విధులకు ఆటంకం కలిగించొద్దంటూ, నిరాధారమైన ఏదైతే ధర్నాలు కూర్చోవద్దంటూ కూడా పలుసార్లు విన్నవించినా కానీ ఏదైతే ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ఆంధ్ర మూలాలు ఇంకా నిధుల్లో పోలేవంటూ కూడా సిఐపై వ్యక్తిగత దూషణలు చేసిన నేపథ్యంలో అతనిపై మాజీ మంత్రిపై కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఏదైతే పూర్తి స్థాయి తర్వాతనే కేసులు నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనిపై పాలమూరులో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఈ వరద భాస్కర్ అనే వ్యక్తి ఏదైతే శ్రీనివాస్ గౌడ్ అనుచరుడు కాగా పలుమారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా వ్యక్తిగత పోస్టులు పెడుతున్నారన్న
నెపంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై కూడా శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలను పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్టు, ఏదైతే పోలీసులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారంటూ కూడా ఆరోపణ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు తన కార్యకర్తలతో దాదాపు 2 గంటలకు పైన ధర్నా కూర్చున్నారు. ఈ సమయంలోనే పోలీసులు పలుసార్లు విన్నవించినా కూడా శ్రీనివాస్ గౌడ్ ససేమిరా అని వినకపోవడంతో పోలీసులు పై వ్యక్తిగత దూషణ చేశారంటూ కూడా శ్రీనివాస్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.